ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయాలు ఈ ఇంటలెక్చువల్ ఇష్యూస్ కాకుండా మనం మాట్లాడుకునే మాటలు ఎట్లా ఉండాలంటే బురాన్ ఉండాలి. సో ఈ సివిల్ సర్వీసు ఇవన్నీ పక్కన పెడదాం. ఒకసారి ఈ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన వీడియో అనుకుంటుంది, ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన వీడియో. ఆ వీడియోలో ఏముందంటే ఇంజనీరింగ్ ల్యాబ్లో ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు స్టూడెంట్స్ మిస్ అయ్యారు. మిస్ అయితే అక్కడ ఉండే ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యాకల్టీ ఆ ఇద్దరు ఎక్కడరా అంటాడు. ఆ ఇద్దరు వెనకాల నిలబడి ఇసుక అమ్ముకుంటున్నాం ఇసుక అంటారు. కానీ మనం ఇసుక అమ్ముకోవడం అనేటటువంటి ఒక మాట ఏదైతే ఉందో అది చాలా చీప్గా అనుకుంటున్నాం. బట్ ఈ రోజున ఇసుక శాండ్ అనేది ఒక పెద్ద మాఫియా. ఆ మాఫియాకి సంబంధించిన ఒక చిన్న స్టోరీ చెప్తాను. అంటే ఈ ఇసుక మాఫియా అనేది మొత్తం దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఒక పెద్ద మాఫియా. అండ్ దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాజ్ ఇంజనీర్స్ యూ నో ఇట్ వెరీ వెల్. ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ ఒక ఉత్తరప్రదేశ్లో యమునా నది ఉంది. ఆ యమునా నది ఒడ్డున ఉండేటటువంటి ఇసుకని విపరీతంగా తవ్వి అమ్మేస్తున్నారు ఈ మాఫియా వాళ్ళు. అంటే రోజుకి ఎంత ఇసుక తవ్వుతున్నారంటే 250 ట్రక్కులు రోజుకి ఆన్ అండ్ యావరేజ్ 250 ట్రక్స్ నుంచి 300 ట్రక్కుల వరకు ఇసుకని తవ్వేయడం తీసుకుపోవడం. దీనివల్ల ఏమైంది, యమునా నది న్యాచురల్గా ఫ్లో అవ్వాల్సినటువంటి ఆ ఫ్లో మారిపోయి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ సైడ్ అయిపోయింది. అంటే ఇలా జరిగితే ఏమవుతుంది, అన్వాంటెడ్ ఫ్లడ్డింగ్ అనేది జరిగిపోతుంది. సో గవర్నమెంట్ దీన్ని ఏ విధంగా అయినా సరే కంట్రోల్ చేయాలనుకుంది ఇక్కడ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. అయితే మనకి చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత చదువుకున్నా ఏం లాభం, మళ్ళీ వాళ్ళు వెళ్ళి పొలిటీషియన్స్ దగ్గర కాళ్ళు మొక్కాలి, చేతులు కట్టుకుని నిలబడాలి, మోకాళ్ళ మీద నిలబడాలి. ఇలాంటి ఒపీనియన్స్ చాలా ఉంటాయి. బట్ దెర్ వాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ఉత్తరప్రదేశ్, దుర్గాశక్తి నాగ్పాల్, 2010 బ్యాచ్. దుర్గాశక్తి నాగ్పాల్ అనే ఈవిడ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఒక ముఖ్యమంత్రినే లేపేసేటటువంటి, అంటే ఒక ముఖ్యమంత్రినే తన పదవి వదులుకునేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే ఏం చేయొచ్చు అనే దానికి ఈ దుర్గాశక్తి నాగ్పాల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈవిడ ఈ ఇసుక మాఫియాకి ఈవిడికి సంబంధం ఏంటి? ఈ దుర్గాశక్తి నాగ్పాల్ ఆధ్వర్యంలో ఇసుక మాఫియాని కంట్రోల్ చేయాలని చెప్పి ఒక కమిటీ వేశారు. కమిటీ వేస్తే ఆల్మోస్ట్ 300 మంది మాఫియా డాన్లని వీడు అరెస్ట్ చేయించింది. వీళ్ళందరూ అల్టిమేట్గా అంటే రోజుకి 250 నుంచి 300 ట్రక్కుల ఇసుక అంటే దాని వాల్యూ ఎంత, నెలకి ఆల్మోస్ట్ 100 కోట్లు. ఈ 100 కోట్లలో 5% ప్రతి నెల కంపల్సరీగా ముఖ్యమంత్రికి కూడా వెళ్తుంది. డైరెక్ట్గా ఇంక వెళ్ళిపోవడం అంతే. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈవిడ ఈ ఆల్మోస్ట్ 300 మందిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేస్తే అల్టిమేట్గా ఎవరికి దెబ్బ, ముఖ్యమంత్రికి దెబ్బ. ఆయనకు వచ్చే 5% అనేది రాదు. ఆయన ఏం చేశాడు, ఈవిడ ఏ విధంగా అయినా సరే పదవి నుంచి తప్పించాలి అని చెప్పి ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్లో, అంటే ఈవిడ్ని రిస్ట్రిక్ట్ చేసే ప్రాసెస్లో 15 సార్లు లైఫ్ అటెంప్ట్ చేశారు. ఆవిడ మీద మర్డర్ అటెంప్ట్ చేశారు. మర్డర్ అటెంప్ట్ చేసినా కానీ భయపడలేదు ఆవిడ. 15 సార్లు, 1-2 సార్లు కాదు, 15 సార్లు అటెంప్ట్ చేశారు, ప్రయత్నం చేశారు. బట్ ఎవ్రీ అటెంప్ట్ హ్యాస్ ఫెయిల్డ్. అండ్ ఫైనల్లీ ఈ ఇసుక మాఫియా ప్రోగ్రాంలో ఈ నివారించే ప్రోగ్రాంలో భాగంగా ఏదో చిన్న యాక్సిడెంట్ అయితే అప్పుడు ఆవిడని సస్పెండ్ చేశారు. బట్ రిమెంబర్ దట్ ఐఏఎస్ ఆఫీసర్ని స్టేట్ గవర్నమెంట్ సస్పెండ్ చేయలేదు. స్టేట్ గవర్నమెంట్ తొలగించలేదు. సస్పెండ్ చేయగలుగుతుంది కానీ రిమూవ్ చేయలేదు. సస్పెండ్ చేయడం అంటే ఏంటి, తాత్కాలికంగా ఒక 4 రోజులు 10 రోజులు డ్యూటీకి రాకుండా ఆపగలుగుతారు తప్ప రిమూవ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రితో సహా ఎవరికి లేదు. An IAS officer can only be removed by the central government. కేంద్ర ప్రభుత్వం మాత్రమే తొలగించగలుగుతుంది. నువ్వు రూల్ ప్రకారం, చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం పనిచేస్తే నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎవ్వరు నిన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయలేరు. సస్పెండ్ మాత్రమే చేయగలుగుతారు తప్ప
ఏ రకమైనటువంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం కూడా లేదు. అండ్ ద సస్పెన్షన్ వాజ్ రివోక్డ్ ఇన్ జస్ట్ అ స్పాన్ ఆఫ్ 10 days. కేవలం 10 రోజుల్లో ఆ సస్పెన్షన్ని తొలగించాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ కావడంతో. అండ్ ఆ ప్రభావం అంటే అరౌండ్ 2014 ఆ టైంలో జరిగినటువంటి ఈ సంఘటన, ఆ ప్రభావంతో అఖిలేష్ యాదవ్ అనే సీఎం పదవి కోల్పోవలసి వచ్చింది. కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చారు తర్వాత, ఆ నెక్స్ట్ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్. అంటే ఒక ఆఫీసర్ తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. సో అటువంటి కెపాసిటీ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉంటుంది. ఒక దేశం యొక్క భవిష్యత్తుని మార్చగలిగేటటువంటి సామర్థ్యం ఐఏఎస్ ఆఫీసర్లకు ఉంటుంది. మనం అనుకుంటాం కదా, ఈ దేశాన్ని నడిపించేది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళని చెప్పి. బట్ వాళ్ళకి ఉండేటటువంటిది కేవలం విజన్ మాత్రమే. ఆ విజన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆచరించి అమల్లో పెట్టేది ఐఏఎస్ ఆఫీసర్. దేశం మొత్తం మీద సుమారుగా 7,000 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక 13,000 నుంచి 14,000 మంది వరకు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ ఆఫీసర్లు తలుచుకుంటే దేశ భవిష్యత్తు మారుతుంది. వీళ్ళు తలుచుకుంటేనే మారుతుంది, పొలిటీషియన్స్ వల్ల కాదు. అండ్ వీళ్ళు చేసేటటువంటి ఎగ్జిక్యూట్ చేసేటటువంటి కార్యక్రమాల వల్ల జరుగుతుంది. మరి ఆ యజ్ఞంలో మీరు కూడా ఒక భాగం కావాలి. అంటే రొటీన్గా మనం అందరూ చేసినట్టుగానే ఇంజనీరింగ్ చేసి జీవితంలో ఇంజనీరింగ్ తప్ప ఏదైనా ఉద్యోగం చేసి అనేటటువంటి ప్రాసెస్లో వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ కంపెనీకో ఎందులోనో ఒక బీపీఓ కంపెనీలోనో జాయిన్ అయిపోయి ప్రతిరోజు పొద్దున్నే 9 గంటలకల్లా ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం 5 ఇంటికి వచ్చేసి దిక్కు మొక్కు లేకుండా ఏ ఛానల్ చూస్తున్నావో తెలియకుండా ఆ రిమోట్ కంట్రోల్లో పట్టుకొని ఈ ఏ టీవీ సీరియల్ చూస్తున్నావో, ఓర్ నా కొడక అనే సీరియల్ చూస్తున్నావో లేదో తెలుసు అనుకుంటూ, అండ్ ఎంతో వినమ్రతతో ఎవరు పడితే వాళ్ళకి అనవసరమైనటువంటి గౌరవాలు ఇచ్చుకుంటూ, ఇలాంటి జీవితం అక్కర్లేదు. 9 to 5 డ్యూటీలు అక్కర్లేదు. వినమ్రతతో ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మనం ఈ భూమి మీద పుట్టాం. పుట్టిన తర్వాత చరిత్రలో మనకు కూడా ఒక పేజీ కావాలి. మన గురించి భవిష్యత్ తరాలు మాట్లాడుకోవాలి. మన పేరెంట్స్ మనల్ని చూసి గర్వించాలి. మన పేరెంట్స్ ఎక్కడికైనా వెళితే, ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకో, ఏదైనా ఒక పెళ్ళికి వెళ్ళారు, మీ పేరెంట్స్కి మీ కారణంగా రెస్పెక్ట్ రావాలి. ఏదో జస్ట్ ఇందాక చెప్పినట్టుగా ఒక బీపీఓలోనో లేకపోతే కేపీఓలోనో పని చేసుకుంటే ఆ రెస్పెక్ట్ రాదు. జస్ట్ మిగతా వాళ్ళలాగానే వాళ్ళు కూడా ట్రీట్ చేస్తారు. అలా కాకుండా మీ పేరెంట్స్ కనుక ఎవరిదైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఆ మ్యారేజ్ చేసేటటువంటి ఇంటి పెద్ద వచ్చి గబగబా వచ్చి మిమ్మల్ని కారు దిగుతున్నప్పుడు డోరు తీసి పట్టుకొని మీ పేరెంట్స్ని ఆహ్వానించి ప్రత్యేకంగా తీసుకెళ్ళి ఫ్రంట్ రోలో కూర్చోబెడితే నీకు ఎట్లుంటుంది? బాధపడతావా, ఆనందిస్తావా? ఇలా జరిగింది, ఇలాంటి జరుగుతుంటే. ఇలాంటి గౌరవం నీవు పొందాలంటే, నీ పేరెంట్స్ పొందాలంటే నువ్వు ఖచ్చితంగా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ఫుల్ పొజిషన్లో ఉండాలి. నార్మల్ పొజిషన్స్లో ఉంటే ఇటువంటిది రాదు. మరి దీనికోసం ఏం చేయాలి? ప్రతి సంవత్సరం 13 లక్షల మంది, 12 లక్షల నుంచి 13 లక్షల మంది ఎగ్జామ్కి అప్లై చేస్తుంటారు. అప్లై చేసినప్పుడు దాంట్లో ఒక 1000 నుంచి 1200 పోస్టులు ఉంటుంటాయి ఈ సివిల్ సర్వీస్కి సంబంధించి. అంటే మరి అటువంటి పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్కి వెళ్ళాలి అంటే మనం చేయాల్సినటువంటి యాక్టివిటీ కూడా మినిమం మీరు ఏం చేయాలంటే 1 year కష్టపడాలి. అంటే డిగ్రీ తర్వాత మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 1 year దానికి పెట్టడం జరిగితే డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ది పొజిషన్ ఇన్ ది సివిల్ సర్వీసెస్. అండ్ ఇదేది అసాధారణమైనటువంటి విద్య కాదు, మేధావులు చేసే పని కూడా కాదు. యూపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద క్యాండిడేట్ టు బి యావరేజ్ ఇంటెలిజెంట్ బట్ నాట్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్. అంటే యావరేజ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? రోజువారీ మన జీవితంలో ఎదుర్కొనే సమస్యల్ని సింపుల్ సొల్యూషన్స్తో పరిష్కరించగలిగితే చాలు, నువ్వు యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్నట్టు. అండ్ చాలామంది అనుకుంటారు యూపీఎస్సీ ఇంటర్వ్యూ అంటే అదేదో పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఉంటాయి, దానికి ఆన్సర్లు మనం చెప్పలేమని అనుకుంటారు. బట్ ద ఇంటర్వ్యూ ఈజ్ ఆల్ అబౌట్ యూ అండ్ యువర్ బయోడేటా. ఇప్పుడు సపోజ్ నీ హాబీ ఏంటి అని అడుగుతారు, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ నీ హాబీస్ మీద ఉంటుంది. ఆ హాబీకి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి, మ్యాక్సిమం ఉంటాయి. మీ పేరెంట్స్ గురించి అడుగుతారు, నువ్వేం చదువుకున్నావు అడుగుతారు. అండ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లో నేను ఇంజనీరింగ్ చదివాను అంటారు. ఏ ఇంజనీరింగ్ చదివేమో అంటారు. బీటెక్లో సిఎస్సియో ఏదో ఉంటుంది కదా, అటువంటి చదివాను అంటారు.
మరి దానికి సంబంధించి ఆ కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రస్తుతం డెవలప్మెంట్స్ ఏంటి అని అంటారు. అంతే, నీకు సంబంధించిన విషయాలు. ఇలాగే ఒక అమ్మాయి నీ హాబీ ఏంటి అని అడిగితే వాకింగ్ అని చెప్పింది. వాకింగ్ ఈజ్ హర్ హాబీ, దట్స్. ఆ వాకింగ్ మీద 20 నిమిషాలు ఇంటర్వ్యూ చేశారు. వాకింగ్ అంటే అంటే హాబీ అంటే ఈ వాకింగ్ అంటే అంటున్నావు, ఏం చేస్తావు హాబీగా? దాంట్లో భాగంగా జస్ట్ నడుస్తాను. ఎందుకు నడుస్తావు? దానివల్ల రిలాక్సేషన్ వస్తుంది. అండ్ రోజు ఎంతసేపు నడుస్తావు? రోజుకు ఒక 20 మినిట్స్ నడుస్తాను. ఇలాంటి అంశాలే. అలాగే కొంచెం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ వాకింగ్? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ ఆన్ వాకింగ్? ఇది మీకు సంబంధించిన విషయాలే కదా. సపోజ్ మీరు యోగా చేస్తానని చెప్పి హాబీగా పెట్టారనుకో, ఆ యోగాకి సంబంధించిన క్వశ్చన్లే అడుగుతారు. పవర్ యోగా అంటే ఏంటి? హఠ యోగా అంటే ఏంటి? రోజు యోగా ఎంతసేపు చేస్తాం? ఇలాంటి వెరీ సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి. యూపీఎస్సీ ఐఏఎస్ ఇంటర్వ్యూ అంటే అసాధారణమైనది కాదు, మనం ఆన్సర్ చేయగలిగేటటువంటి క్వశ్చన్సే ఉంటాయి. అలాగే పోనీ రిటర్న్ ఎగ్జామ్ ఏమన్నా కష్టంగా ఉంటుందా అంటే, అది కూడా మనం 10th క్లాస్లో జస్ట్ 10% టైం పెట్టి 80% మార్కులు తెచ్చుకున్న సోషల్ స్టడీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే 10th క్లాస్ వరకు మీరు సోషల్ స్టడీస్కి పెట్టింది అంతా ఓన్లీ 10%, బట్ వచ్చిన మార్కులన్నీ 80 to 90 మార్క్స్ వచ్చినాయి. అండ్ ఆ సోషల్ స్టడీస్లో ఉన్న సబ్జెక్టులే ఏది? హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఇటువంటి సివిక్స్ అంటాం. ఇలాంటి సబ్జెక్టులే సివిల్ సర్వీస్లో కోర్ సబ్జెక్ట్. కాకపోతే అది ఎక్కడి నుంచి చదవాలి? మళ్ళీ మనం సపోజ్ ఆ 10th క్లాస్ వరకు చదివింది 10%, కాబట్టి కాన్సెప్చువల్ ఐడియా మనకి పూర్తి స్థాయిలో లేదు. కనుక ఎన్సీఆర్టీ పుస్తకాలు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఈ సబ్జెక్టులకు సంబంధించి, ఏది పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, సోషియాలజీ, ఈ సబ్జెక్టులకు సంబంధించినటువంటి పుస్తకాలు ఎన్సీఆర్టీ పుస్తకాలు, స్కూల్ బుక్సే ఉంటాయి. 80% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ద ప్రిలిమ్స్ ఆర్ ఆస్క్డ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఓన్లీ. మెయిన్స్ కూడా వాటికి మెయిన్స్లో వచ్చేటటువంటి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా అవే. జనరల్గా మీరు చాలామంది మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ కొంచెం కష్టం అనుకుంటారు. బట్ చిన్నప్పటి నుంచి మీరు రాస్తున్న ఎగ్జామ్స్, 1st క్లాస్ నుంచి ఇప్పటిదాకా మీరు రాస్తున్న ఎగ్జామ్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రాశారా? డిస్క్రిప్టివ్లో రాశారా? డిస్క్రిప్టివ్లో రాశారు. యు ఆర్ మోర్ హ్యాబిచుయేటెడ్ టు దట్. కాబట్టి ఏంటి డిస్క్రిప్టివ్లో అడ్వాంటేజ్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అయితే మీరు సబ్జెక్ట్ని గుర్తు పెట్టుకోవాలి. కానీ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో మీకు క్రియేటివిటీ చూపించవచ్చు. అంటే మీరు రాసిన ఆన్సర్ అడిగిన క్వశ్చన్కి పూర్తిగా భిన్నమైతే తప్ప అది రాంగ్ కాదు. మీరు ఏదైనా జస్టిఫై చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాంబే వెళ్ళావా అని చెప్పి క్వశ్చన్ అడిగారు అనుకో, దానికి ఆన్సర్ ఏం చెప్తావు నువ్వు? ఏమని రాస్తావు? వెళ్ళానంటే వెళ్ళాను అని రాయాలి, లేకపోతే పోలేదంటే పోలేదు అని రాయాలి. అలా కాకుండా కూల్ డ్రింక్ తాగాను అని ఆన్సర్ రాసేవాడు. అంటే అక్కడ అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్కి ఏమాత్రం సంబంధం లేదు, అప్పుడు మాత్రమే తప్పవుతుంది. బట్ డిస్క్రిప్టివ్లో ఉండే అడ్వాంటేజ్ అది, డిస్క్రిప్టివ్ ఆన్సర్స్లో ఉండే అడ్వాంటేజ్ అది ఏంటది అంటే, వెన్ యు ఆర్ రైటింగ్ ద డిస్క్రిప్టివ్ ఆన్సర్ యూ కెన్ జస్టిఫై యువర్ ఆన్సర్ వాట్ ఎవర్ ద ఆన్సర్ దట్ యూఆర్ గివింగ్. కాబట్టి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కష్టమైన ఎగ్జామ్ కాదు, అది మేధావులకు సంబంధించిన ఎగ్జామ్ కాదు. మేధావులు ఎవరైనా రాసినా కానీ అది పాస్ కాలేరు. మన అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అలాగే సైంటిస్ట్. అబ్దుల్ కలాం గారు కనుక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తే ఆయన ఫెయిల్ అవుతారు. బట్ మనం రాస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం. ఎందుకు? మనం అబ్దుల్ కలాం లాగా అద్భుతమైన అసాధారణమైన మేధావులం కాదు. ఎందుకంటే ఈ ఇంటలెక్చువల్స్, అద్భుతమైన అసాధారణ మేధావులు ఏదో ఒక సబ్జెక్ట్లో మాత్రమే ఎక్స్పర్ట్స్ ఉంటారు. బట్ సాధారణ వ్యక్తులు అన్ని రకాల విషయాల మీద ఎంతో కొంత అవగాహన కలిగి ఉంటారు. అంటే మీలాగా నాలాగా అన్ని విషయాల మీద. మనకి ఇన్స్టాగ్రామ్ చూస్తాం, సినిమాలు చూస్తాం, ఆటలు ఆడతారు, తర్వాత న్యూస్ పేపర్ చదువుతాం, రాజకీయాల మీద అవగాహన ఉంటుంది. అన్ని విషయాల మీద ఎంతో కొంత తెలిస్తే చాలు నువ్వు ఐఏఎస్ అవ్వచ్చు. ఆ ప్రయత్నం చేయాలి ఫస్ట్. ఎందుకంటే నువ్వు సివిల్ సర్వెంట్ అయినా కాకపోయినా జీవితంలో ఒక్కసారైనా సరే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అయితే చెయ్యి. అప్పుడు లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో అర్థమవుతుంది, ఎలా నిర్ణయాలు చేయాలో తెలుస్తుంది, ఎలా నాయకత్వం వహించాలో తెలుస్తుంది, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలుస్తుంది.
కమ్యూనికేషన్ అంటే ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు. కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఒక విషయాన్ని ఎదుటోడికి అర్థమయ్యేటట్టుగా చెప్పడం. అలాంటి స్కిల్స్ అన్నీ డెవలప్ అవుతాయి. ఒక మంచి డెసిషన్ మేకర్ అవుతాం. మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వస్తాయి నీకు. నీతివంతంగా నిజాయితీగా ఎలా బతకాలో తెలుస్తుంది. కాబట్టి మనం సివిల్ సర్వెంట్ అయినా కాకపోయినా ప్రిపరేషన్ మాత్రం అట్లీస్ట్ ఒకసారైనా జీవితంలో చేయాలి. అందుకనే మీకు ఈ సివిల్ సర్వీస్ క్లబ్ అనేది ఏర్పాటు చేస్తాం. ఈ సివిల్ సర్వీస్ క్లబ్లో భాగంగా యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండేటటువంటి సుమారుగా 18 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద మీకు అవగాహన కల్పిస్తారు. అంటే 18 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇది కోర్ సబ్జెక్ట్. అండ్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, ఇవి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఉండే సబ్జెక్ట్. నెక్స్ట్ ఇండియన్ సోషల్ ఇష్యూస్, అంటే ఇండియన్ సొసైటీకి సంబంధించిన అంశాలు, ఇండియన్ కల్చర్, వరల్డ్ హిస్టరీ, ఆ తర్వాత సోషల్ జస్టిస్, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్. ఇన్ని రకాల ఇవన్నీ కూడా జనరల్ సబ్జెక్ట్సే. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో వీటన్నిటి మీద మీకు మౌలికమైన అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే వీటి మీద అవగాహన వస్తే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. ఏదైనా మైక్రోసాఫ్ట్కో లేకపోతే గూగుల్ కంపెనీకో వెళ్ళాలంటే అంటే మీరు కూడా సత్యం శివం సుందరం లాగా వెళ్ళిపోవచ్చు. వీళ్ళెవరు ఈ సత్యం శివం సుందరం? సత్య నాదెళ్ళ, శివ నాడార్, సుందర్ పిచాయ్. ఈ ముగ్గురులాగా మీరు కూడా వెళ్ళగలగాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కేవలం టెక్నికల్ నాలెడ్జే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ కూడా పరిశీలిస్తుంది. మరి ఆ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ స్కిల్స్ కాదు, మనకి హ్యూమన్ రిలేషన్ స్కిల్స్. ఆ హ్యూమన్ రిలేషన్ స్కిల్స్ని అందించడానికి సంబంధించినటువంటిది ఇది మొత్తం. కాబట్టి మీకు క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇటువంటివన్నీ గమనిస్తారు. ఎథికల్ ఇంటిగ్రిటీ ఉందా లేదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా లేవా. ఎందుకంటే ఒక పెద్ద కంపెనీకి సుందర్ పిచాయ్ లాగా నువ్వు కూడా వెళ్ళావనుకో, ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయ్యావనుకో, ఆ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా నువ్వు చేయాల్సిన పని ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్, లీడింగ్ ఎ టీమ్, ఒక టీమ్ని లీడ్ చేయడం. ఇలాంటి స్కిల్స్ అన్నీ ఇక్కడ నేర్పిస్తున్నాం. కాబట్టి దిస్ ఈజ్ యూస్ఫుల్. ఈ సివిల్ సర్వీస్ క్లబ్లో కనుక మీరు చేరితే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బోత్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ యువర్ క్యాంపస్ రిక్రూట్మెంట్. సో కాబట్టి ఈ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకుని మీకు సివిల్ సర్వీస్ రాసినా రాయకపోయినా కానీ సివిల్ సర్వీస్ క్లబ్లో మాత్రం చేరండి. ఒక 24 hours సెషన్స్ ఉంటాయి. అంటే అక్రాస్ వీక్లీ ఒక 2 సెషన్స్. సో అట్లా వీక్లీ 2 సెషన్స్ చెప్పిన 2 గంటలు, 2 గంటలు చెప్పిన ఒక 6 వారాలు అట్లా జరిగితే దాని 24 hours మీకు మొత్తం ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్నీ అలవాటు. దానివల్ల మీరు ఏ రంగంలో ఉన్న ఫ్యూచర్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారని మాత్రం చెప్పగలుగుతాను. ఆల్ ది బెస్ట్.